నంద్యాల పట్టణంలోని 21 మరియు 23వ వార్డుల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. నంద్యాల మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో 3వ శనివారం నూనెపల్లిలోని 21 మరియు 23వ వార్డుల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ 21 మరియు 23వ వార్డుల్లో ర్యాలీ నిర్వహించారు. వార్డుల్లో పనిచేస్తున్న మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బందిని సన్మానించారు. 3 వార్డుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు వర్కర్లను గౌరవిస్తున్నందుకు మనస్ఫూర్తిగా నా సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న, పలువురు నాయకులు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యకర సమాజం నిర్మించవచ్చునని సూచించారు. బహిరంగ మలమూత్ర విసర్జనను బహిష్కరించి ఇంట్లోనే టాయిలెట్లను ఉపయోగించాలని పిలుపునిచ్చారు. శానిటేషన్ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు. మేము కౌన్సిలర్ ఉన్నప్పుడు మున్సిపల్ సిబ్బందిని ఇక్కడ కాపలా పెట్టేవాళ్ళం 5 గంటలకి. ఎందుకంటే ఇక్కడ మల విసర్జన చేస్తారు ఈ గోడ వెంబడి. చేసినప్పుడేమో బాగానే ఉంటారు, మళ్ళీ కొంత రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ పని వాళ్ళే చేస్తారు. బాత్రూమ్స్ టాయిలెట్స్ ఉన్నా కానీ కూడా ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. ఎందుకంటే అది చేసడం వల్ల మనకు ఆరోగ్యం పాడుతుంది, మన పిల్లలకు, అందరికి, ప్రజలందరికీ కూడా అనారోగ్య పాలవుతారు. ఇప్పుడు హాస్పిటల్లో పోవాలంటే లక్షలు వేలవుతుంది. కాబట్టి మన వార్డు, మన వీధి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ప్రతిరోజు శానిటేషన్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకు ఖర్చు వేస్తున్నారు. కానీ చాలా మంది కూడా మళ్ళీ కాలువలలోనే ఖర్చు చేస్తున్నారు. అవి ఉండడం వల్ల దోమలు వచ్చి మనకు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ కూడా వస్తుంది. వార్డుల్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్యంతో దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగ్యూ తదితర ప్రాణాంతకర వ్యాధులకు గురి కావాల్సి వస్తుందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవడం మనందరి బాధ్యత అని చెప్పారు. ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ శ్రీదేవి, టీడీపీ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. మన వార్డు శానిటేషన్ సెక్రటరీ హారిక గారు ఈ వ్యక్తిగత పరిశుభ్రత గురించి కొన్ని విషయాలు చెప్తూ చిన్నపిల్లల చేత చేయించారు. ఒకసారిగా గమనిస్తే కనుక భారతదేశం అంతటా కూడా స్వచ్ఛ భారత్, స్వచ్ఛత అనే విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగానే మన నంద్యాలలో కూడా ఈ స్వచ్ఛత కార్యక్రమం గురించి మాట్లాడుకుంటాం. ఈరోజు పూజకి వెళ్ళేటువంటి క్రమాన్ని ఆపేసి ఇంట్లోనే మరుగుదొడ్లు నిర్మించుకొని ఆ మరుగుదొడ్లను వాడుకోవాలి అనేటువంటి స్లోగన్ తోటి. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.